ఎగవేసిన ఒక్కో హామీ వెంటాడుతుంది. దగాపడిన వర్గం దండు కడుతుంది. అధికారం కోసం అడ్డగోలుగా ఇచ్చిన హామీలు ఇప్పుడు తమ సంగతేందో తేల్చాలంటూ సవాలు విసురుతున్నాయి. తెలంగాణలో అమలు చేస్తానన్న గ్యారెంటీలను గాయబ్ చేసిన గుంపు మేస్త్రీ సర్కారుపై దండోరా మోగిస్తున్నాయి. గారడీ చేస్తున్న కాంగ్రెస్పై ప్రజా వ్యతిరేకత రాజుకుంటుంది. సబ్బండ వర్ణాల్లో భాగమైన ఉద్యోగ కార్మికులు సర్కారుపై సమర శంఖం పూరిస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో విద్యుత్తు కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. ట్రాన్స్కో, జెన్కో, దక్షిణ డిస్కమ్, ఉత్తర డిస్కమ్ కంపెనీల పరిధిలోని 20,000 మంది కార్మికులు సమ్మెకు దిగనున్నారు. విద్యుత్తు, ఆర్టిజన్, అన్మాన్డ్, ప్రీస్మేటు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, హక్కుల సాధన కోసం తెలంగాణ విద్యుత్తు ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమ్మె చేపట్టనున్నారు. విద్యార్హతల ఆధారంగా ఆర్టిజన్ ఉద్యోగులను కన్వర్షన్ చేయాలని, వీరికి ఏపీఎస్సిసి రూల్స్ అమలు చేయాలని, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్లలో అన్మాన్డ్ వర్కర్లను ఆర్టిజన్లలో విలీనం చేసుకోవాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం ఇప్పటికే అనేక రూపాల్లో ఆందోళన చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చివరికి సమ్మె నోటీసు ఇచ్చామని, అయినా సర్కారు స్పందించకపోవడంతో సమ్మె తప్పదని హెచ్చరిస్తున్నారు.